నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మాన్ని రక్షించిన యోధుడు శ్రీరాముడు, తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. అధర్మం నుండి ధర్మాన్ని రక్షించడానికి పోరాటం చేసిన యోధుడు శ్రీరాముడు అని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రోజు ధర్మం వైపు నిలబడి ఆదర్శప్రాయుడిగా నిలిచారని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తనకు సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహించిన సీతారాముని కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా అటు అయోధ్యలో ఇటు భద్రాచలంలో ఎంత వైభవంగా జరిగిందో అంతే వైభవంగా తణుకులో నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో రామరాజ్యంలో సర్వభోగాలు సుఖ సంతోషాలు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన రామరాజ్య స్థాపన జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చేసుకునేలా మంచి పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలన తణుకు నియోజకవర్గంలో సైతం జరుగుతుందని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన తణుకుపట్నంలో వేంచేసి ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవటం, ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి ఆచార్యులకు, గురువర్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి మా వైపు అంటే సీతమ్మ వైపు వచ్చిన వారు, అదేవిధంగా శ్రీరాముల వైపు వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం రావటం ఆ శ్రీరాముని వారి ఆశీస్సులతో చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే మనందరం కూడా కలిసి ఇక్కడ మనందరూ భాగస్వామ్యంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోగలగటం మన అదృష్టంగా భావించవచ్చు. అలాగే ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారు శ్రీమతి నందూరి సవితా రామ్మోహన్ గారు, అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు పెద్దలు మంత్రిరావు బాబు గారు, వెంకటకృష్ణ గారు, మిగిలిన పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం సంతోషం. అలాగే ధర్మకర్తల మండలి అందరికీ కూడా, సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీరాముడు అంటే మనందరికీ కూడా తెలుసు, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని నుంచి ధర్మం వైపు ఏ విధంగా పోరాటం చేసి అన్ని విధాలుగాను కూడా కష్టాలు వచ్చినా సరే ధర్మానికి నిలబడి ఆ రోజు శ్రీరాములు వారు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా నిలబడ్డారు. అటువంటి శ్రీరామ నవమి ఎంతో ఈరోజు దేశవ్యాప్తంగా అటు అయోధ్యలో ఇటు భద్రాచలంలోనూ ఎంత వైభవంగా జరుగుతుందో అంతే వైభవంగా మన తణుకుపట్నంలో కూడా నిర్వహించుకోవడం మన అందరికీ కూడా అదృష్టమని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ శ్రీరాములు ఈరోజు మనందరం కూడా రామరాజ్యం, ఆ రామరాజ్యం శ్రీరాముని ఆశీస్సులతో రావాలి. అటువంటి శ్రీరాముని ఆశీస్సులతో మనందరికీ కూడా సర్వ శుభాలు, సంతోషాలు కలగాలని ఈరోజు ఒక రామరాజ్యం లాంటి ప్రజా పరిపాలన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో
ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన, రామరాజ్య స్థాపన జరిగింది. రాబోయే భవిష్యత్తులో ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా, మన యువతకి ఉపాధి కల్పించే విధంగా, మన గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు ఒక మంచి పరిపాలన మన రాష్ట్రంలో, ఒక సుపరిపాలన జరుగుతుంది. ఆ శ్రీరాముని ఆశీస్సులతో మరింత మన తణుకు నియోజకవర్గం కూడా అంతే అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని, మీ అందరి సహకారం ఉండాలని, మీ అందరి ఆశీర్వచనాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. జై శ్రీరామ్.